పౌలు యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. 4వ అధ్యాయం 15వ వచనం. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఎప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరముల తండ్రి, దయాదాక్షిణ్యపూర్ణముల తండ్రి, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తమైన తండ్రి, పరిశుద్ధుడవగు తండ్రి, మా కోసం ప్రాణం పెట్టి తండ్రి రక్తాన్ని కార్చి ప్రభా మరలా తిరిగి లేచిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు గాక. 10 నిమిషంలో ప్రభా అయ్యా నీ దాసుడైన నాలో నుండి తండ్రి, నీ పిల్లలమైన మా అందరితో తండ్రి మాకు కావలసిన పరలోక రాజ్య వర్తమానంలో ప్రభా మీరు అనుగ్రహించి మా యొక్క హృదయాలను తండ్రి మీరు తృప్తిపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ దైవజనుడు శ్రావణ గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. నా పేరు టైటస్. అయితే ఇక్కడ చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునేవాళ్ళం. అసలు యాక్చువల్గా ఇక్కడ నేను వస్తానని కూడా నేను అనుకోలేదు. మరి బ్రదర్ పొద్దున ఫోన్ చేసి అన్న నువ్వు రావాలి ప్రార్థన పెట్టుకున్నాము, అర్జెంట్ పని ఉంది అని చెప్పినా కూడా పర్వాలేదు, పనులు ఉంటాయి, కానీ మరి దేవుని యొక్క సన్నిధానంలో మనం గడపవలసి ఉంది కాబట్టి మరి నువ్వు రావాలి మెసేజ్ చెప్పాలన్నప్పుడు సరే దేవుడి చిత్తం కాబట్టి మరి దేవుడి చిత్తం ప్రకారంగా నేను ఇక్కడ వచ్చినట్లేదు. ఎందుకంటే ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకున్నాం. ఎందుకంటే చూడండి ఈ రోజుల్లో ఎంతోమంది యాక్సిడెంట్ల ద్వారా రకరకాలుగా ఉరివేసుకొని ఎన్నో విధాలుగా ఎన్నో రీతులుగా మరి చనిపోతూ ఉన్నారు. అపవాది ఎన్నో విధాలుగా ఎంతోమంది బిడ్డల్ని చంపుతూ నరకం తీసుకొని పోతున్నాడు. కానీ మనమైతే దేవుని కృపను బట్టి, దేవుని కనికరంను బట్టి, ఆయన యొక్క దయా సంకల్పం బట్టి, ఆయన మంచితనంను బట్టి మనం బ్రతికి ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా. ఇది చూడండి, ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి అంటున్నాడు. ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి అని చెప్పేసి మాట్లాడు. ఎందుకంటే ప్రభు చిత్తం ఉంది, మనం బ్రతికి ఉన్నాం. శరీరరీతిగా బ్రతికి ఉన్నాము, ఆత్మరీతిగా బ్రతికి ఉన్నాం. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఒకవేళ నిజంగా మనం లోకంలో ఉంటే ఎప్పుడో చనిపోయే వాళ్ళం, కాలం చెల్లించేవాళ్ళం. కానీ దేవుడు మన బ్రతికించుకున్నాడు. మరి బాప్తిజం తీసుకున్నాం, రక్షింపబడ్డాం. నాకు 2 times యాక్సిడెంట్ జరిగింది బిడ్డలారా. కానీ 2 ప్రమాదాలు, పెద్ద ప్రమాదాలు, చిన్న ప్రమాదాలు కూడా కాదు, పెద్ద ప్రమాదాల నుంచి దేవుడు నన్ను బ్రతికించుకున్నాడు. ఈ విధంగా తన సేవా పరిచర్యలో నన్ను వాడుకుంటూ ఉన్నాడు. అయితే ప్రభు చిత్తం మీద మనం బ్రతికించాలంటే ఇది అది చేయటమని చెప్పుకోవాలి. ఏం చేయాలి? దేవుని నిమిత్తం దేవుని పని చేయాలి. దైవచనుడు చెప్పిన రీతిగా మరి సువార్త పనిలో కానీ, మరి సంఘ పరిచర్య విషయంలో కానీ, ప్రతి పనిలో మనం ఏం చేయాలంటే ఆయన పని చేయాలి. ఎవరి పని చేయాలంట? దేవుని పనే మనం చేయాలి. ప్రభు అంటాడు, ప్రతి వాడంట తన సొంత కార్యములు చూసుకుంటారు కానీ యేసుక్రీస్తు కార్యముల గురించి ఎవరు మరి లక్ష్య పెట్టరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనం ఏం చేయాలంటే మనకు ఎన్నో పనులు ఉంటాయి ప్రియదేవులారా, కానీ ఆ పనులతో పాటుగా యేసయ్య పనులను కూడా, యేసయ్య కార్యములు కూడా మనం ఏం చేయాలంటే చేయవలసిందిగా మరి ప్రభు చెప్తున్నాడు. పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ
ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పవలెనని పురికొల్పవలనని ఆలోచించము. చూడండి, కొందరంట మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడా మానక అంటున్నాడు. చూడండి, ఆ కాలంలో అపోస్తలుల కాలంలో వాళ్ళు ఏం చేసేవారంటే సమాజంగా కూడా మానుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంటింటా కూడుకుంటూ ఏం చేసేవారంటే ప్రార్థన చేసేవారు. చూద్దాం ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. రెండవ అధ్యాయము చదవండి. వీరు వీరు అపోస్తలుల బోధయందును అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచిటయందును రొట్టె విరిచిటయందును ప్రార్థన చేయుటయందును ప్రార్థన చేయటందును తెగకై ఉండెను. ఎడతెగక ఉండేది. చూడండి, వీరు అపోస్తలుల బోధ. ఏ బోధ అంటమ్మా? అపోస్తలుల బోధ. ఎందుకంటే ఆ బోధ తప్పితే ఇక వేరే బోధ వారు వినకుండా అపోస్తల బోధ ప్రకారంగా వాళ్ళు నడుచుకునేవారు. ఎందుకంటే మనము మరి దైవజనులు మనకు నేర్పిస్తున్న బోధ ప్రకారంగానే ఆ వాక్యానికి అనుగుణంగా మనం జీవించాలి. కానీ మనుషులు ఒక సహవాసాన్ని వదిలేసి, ఒక మందిరాన్ని వదిలేసి, ఒక చర్చిని వదిలేసి ఇంకా వేరే మందిరంలోకి వేరే దైవజనుడు చాలా చక్కగా బోధించగలుగుతాడు, వేరే దైవజనుల దగ్గర నుంచి మనం ఎన్నో పొందుకోగలుగుతామని కొందరు ఏం చేస్తారంటే ఒక మందిరం నుంచి, ఒక సంఘం నుంచి వేరే సంఘంలోకి పరిగెడుతున్న దినాలు ఈ దినాలు. అంతేనా? కానీ ఏమంటారంటే ఒకటే బోధకు మనము అంటి పెట్టుకుని ఉండాలి. ఒకటే బోధను ఒకటే తల్లి సంఘం ద్వారా దైవజనుడు మనకి ఏమి అందిస్తున్నాడు ఆ బోధన మనం కలిగి ఉండాలి. కానీ రకరకాల బోధల వైపు మనం పరుగులు పెట్టకూడదు ప్రియమైన బిడ్డలారా. ఇంకా చూడండి, సహవాసం అంటున్నాడు. సహవాసం, నీవు ఎవరితో సహవాసం చేయాలంటే జ్ఞానులతో సహవాసం చేయాలంటున్నాడు. ఎవరితో సహవాసం చేయాలంట? జ్ఞానులతో సహవాసం చేయమంటున్నాడు. రొట్టె విరిచిటయందును. ఎందుకంటే మన కని పెంచి పెద్ద చేసిన దైవజనుల దగ్గర మాత్రమే నువ్వు ఆ ప్రభబల్లలో చేతులు వేయాలి ప్రియమైన బిడ్డలారా. ఇంకా ప్రార్థన చేయలేదు వారు ఎడతెగక ఉండేది. ప్రార్థన ఎట్లా ఉండాలంట? ఎడతెగక అంటే కంటిన్యూస్ గా నడుస్తూనే ఉండాలి. ఆ ప్రార్థనలో నువ్వు ఎప్పుడు ఉంటూనే ఉండాలి. ఆ ప్రార్థనలో నువ్వు ఎప్పుడు పాల్పొందుతూనే ఉండాలి. కానీ దైవజనుడు చెప్పినప్పుడు మనం కొన్ని సాకులు చెప్తా ఉంటాం. కానీ ఆ సాకులు చెప్పకుండా నేను ఖచ్చితంగా మనకు ఎన్నో పనులు ఉంటాయి, కానీ ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఏం చేయాలంటే ఆ పనులలో పాలు పొందాలి ప్రియమైన బిడ్డలారా. 1 కొరింథీ 1:9 చూసినట్లయితే 1 కొరింథీ 1:9 మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు అంట నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి సహవాసం కిందికి వచ్చాం. ఈ లోకంలో మనుషులు రకరకాల సహవాసాలు కలిగి ఉంటారు. మంచి వాళ్ళతో సహవాసం చేస్తారు, చెడ్డ వాళ్ళతో సహవాసం చేస్తారు, జ్ఞానులతో సహవాసం చేస్తారు, బుద్ధిహీనులతో సహవాసం చేస్తారు, కీడు కల్పించే వారితో సహవాసం చేస్తారు, నేను చేసేవారితో సహవాసం చేస్తారు, డబ్బించే వారితో సహవాసం చేస్తారు. అన్ని విధాలుగా అన్ని రీతులుగా రకరకాలుగా సహవాసం చేస్తారు. కానీ మనము ఎవరితో సహవాసం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారితో సహవాసం చేయాలి ప్రియమైన బిడ్డ. ఎవరితో సహవాసం చేయాలంట? యేసుక్రీస్తు ప్రభుల వారితో సహవాసం చేయమని చెప్తున్నాడు. చూడండి, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనుషులు మనం ఏమనుకుంటామంటే మనుషులు నమ్మదగిన వారు అనుకుంటాం. మనుషుల దగ్గర వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎలాంటి సహకారాలు అందుతాయని మనం వెళ్ళి మనుషుల్ని నమ్ముకుని ఏం చేస్తామంటే మోసపోతాం. కానీ మన ప్రభు అయిన దేవుడు నమ్మదగిన వాడు. ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. కాబట్టి ఆ నమ్మదగిన యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంత నమ్మకంగా ఉండాలి? అంతేనా? మన దేవుడు నమ్మదగిన వాడు యేసయ్య. మనం ఆయనకెంత నమ్మకంగా ఉండాలి? ఉంటున్నామా? లేకపోతే దిగజారిపోతున్నామా? ప్రార్థన చేయకుండా, దేవుడు స్తుతించకుండా, పాటలు పాడకుండా, దేవుడి యొక్క సన్నిధానంలో గడపకుండా, దేవుడు చెప్పిన ప్రతి మాటను విని వదిలేసే వారముగా ఉంటున్నామా? తూచా తప్పకుండా పాటించే వారముగా ఉంటున్నామా అన్నది మనం
చూసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనంలో చూసినట్లయితే, పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనం. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించు. చూడండి, అటువంటి పురుషులారు మీ భార్యను ప్రేమించనని వాక్యము చెప్తుంది. ప్రియదేవులారా, భర్తలు ఏం చేయాలంటే భార్యల్ని ప్రేమించాలి, భార్యలు ఏం చేయాలి, భర్తలకు లోబడాలి అని చెప్తూ ఏమంటాడంటే, అటువంటి క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, యేసుక్రీస్తు ప్రభువారు సంఘ బిడ్డలమైన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఏమనుకుంటామంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు విడుస్తున్నాను, అంగలాడుస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కానీ దేవుని దగ్గర నుంచి నాకు ఎలాంటి సహాయం కూడా అందడం లేదని మనం బాధపడుతుంటాం. నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని నన్ను ప్రేమించడం లేదు కదా అని మనం అనుకుంటాం. కానీ మనకంటే మిన్నగా ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, విడవక మీ ఎడల కృప చూపుతూ ఉన్నాను అంటున్నాడు. అంతేనా? మనం అనుకుంటాం మనమే దేవుని ప్రేమిస్తాం, కానీ ఆయన అత్యధికంగా వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తూ ఏం చెప్తుందంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడత అయినా అటు మరి ఏదైనా లేక, కళంకాలు ఉంటాయి ప్రేమ బిడ్డలో, ఆ కళంకాలు ఏం చేయాలంట, తీసివేసుకు. ఎట్లా తీసివేసుకుంటావు? వాక్యం మన అధ్యాయం దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో కొన్ని కళంకాలు కనపడతాయి, ముడతలు కనపడతాయి, డాగులు కనపడతాయి, మచ్చలు కనపడతాయి, రకరకాలన్నీ మరి ఎక్కడికి వచ్చినా కనపడతాయి. అంటే వాక్యం మన అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనకు కనపడతాయి. అక్కడికి వచ్చినప్పుడు మన కళంకాలేంది, మన ముడతలేంది, మన డాగులేంది, మన మచ్చలేంది, ఏం చేయాలంటే వాక్యము చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడి, ఇదిగో నీలో ఈ తప్పులు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, ఈ పొరపాట్లు ఉన్నాయి, సరిదిద్దుకొని పరిశుద్ధాత్మతో మనతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్కరు వెంటనే వాటన్నింటినీ మనం తీసివేసుకోవాలి. ఇంకా చూడండి, పరిశుద్ధమైనది కానీ నిర్దోషమైనది అంటున్నాడు. మనం ఏ విధంగా ఉండాలంట, పరిశుద్ధముగా ఉండాలి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటాడు. అంతేనా? మనం ఎలా ఉండాలంట, మన దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఇంకే విధంగా ఉండాలంటే నిర్దోషమైన వారంగా ఉండాలి. మనలో ఎలాంటి దోషంలో కూడా కనబడడానికి వీలు లేదు. ఎందుకంటే అపవాదైన వాడు ఏం చేస్తాడంట, దేవుని దగ్గరికి వెళ్ళి మన విషయాలని ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడంట, ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ఆ ఫిర్యాదు చేయకుండా, ఇదిగో వాళ్ళలో నీ బిడ్డలలో ఇలాంటి దోషాలు ఉన్నాయి, ఇలాంటి పాపాలు ఉన్నాయని వాళ్ళ అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఫిర్యాదు చేయకుండా మనం ఎప్పటికప్పుడు మన దోషాలను తొలగించుకోవాలి. ప్రయోజనం బిడ్డారా, చూడండి, ఇంకా మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన ఎదుట తండ్రి ఎదుట నిలబెట్టవాలని వాక్యము ద్వారా ఉదక స్థానం చేపిస్తున్నాడు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధులముగా, అనింద్యులముగా, నిందలేని వారముగా ఉండి దేవుని ఎదుట నిలబెట్టినప్పుడు, ఇదిగో ఈ పిల్లలు పర్ఫెక్ట్ అని దేవుడు చెప్పాలి. ఏమని చెప్పాలంటమ్మా, పర్ఫెక్ట్. వీళ్ళు అతి పరిశుద్ధులు, అతి ప్రియులు, అతి మరి పరిశుద్ధమైన వారు అని దేవుడు నా పిల్లలు పర్ఫెక్ట్ అని ఆయన చెప్పాలి. ఇంకా చూసినట్లయితే లాస్ట్ మనం ముగిస్తానమ్మా. పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనాలు చూసినట్లయితే, అందుచేతను భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామములో వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు
క్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు ప్రతి నామమును నామమును ఆయనకు అనుగ్రహించి. చూడండి, పరలోకమందు ఉన్న వాళ్ళు గాని, భూమి ఉన్న వాళ్ళు గాని, భూమి కింద ఉన్న వాళ్ళు గాని ప్రతి మోకాలంట ఏం చేయబడుతుందంట? యేసయ్య నామంలో వంగిపోతుందంట. హల్లెలూయా. చూడండి, పరలోకంలో భూమి మీద, భూమి క్రింద ఉన్న ప్రతి వారి యొక్క నాలుకంట దేవుడు స్తుతిస్తుంది. చూడండి, ప్రతి వారి యొక్క మోకాలంట ఆటోమేటిక్ గా వంగిపోతుంది. అంటే ఎవరి నామం మహిమార్థం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క నామ మహిమార్థమై మరి వంగిపోతుంది. మరి మనం వంగుతున్నాం, మన దేవుని స్తుతిస్తున్నాం. మన కుటుంబంలో మరి చూడండి, మన బంధుమిత్రులు ఎంతో మంది ఇంకా రక్షింపబడలేని స్థితిలో ఉన్నారు, రక్షణ పొందుకోలేని స్థితిలో ఉన్నారు. చూడండి, కొట్టబడుతున్న వాళ్ళు, నెట్టబడుతున్నట్లుగా వాళ్ళు సాతాను శోధన ద్వారా వాళ్ళు అపవాద యొక్క బంధకాలతో ఉన్నారు. దుర్మార్గం కట్టిన కట్లతో, కాడిమానట్ల మోకలతో, ప్రతి బంధకాలతో మరి అపవాద యొక్క కాడి ప్రచరణ ఉంది. చూడండి, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలు వాడు గుడ్డితనం కలగజేసి ఈ లోక పద్ధతుల ప్రకారం, ఈ లోక ఆచార వ్యవహారాల ప్రకారం, ఈ లోక సృష్టిలో ఉన్న సృష్టి వస్తువులను పూజించే విధంగా అపవాది వాళ్ళు మోసం చేస్తూ, మోసంలో అబద్ధంలో అపవాదిగా నడిపిస్తూ ఉన్నాడు ప్రియదేవులారా. కాబట్టి అలాంటి వారి నిమిత్తము మరి వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా, వారి యొక్క నాలుక జీవము గల దేవుని యేసుక్రీస్తు ప్రభువు వారిని మాత్రమే స్తుతించినట్లుగా, వారి యొక్క మోకాలు ఆయన నామంలో వంగునట్లుగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రియదేవులారా. కాబట్టి మరి దేవుని యొక్క చిత్తము అదే. కాబట్టి ఈ దినమున మనం ఆయన యొక్క సన్నిధానంలో కూడుకొని ప్రార్థన చేస్తున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనకు వెనుకల్లో దీవించి ఆశీర్వదించి గొప్ప చేయను గాక. ఆమేన్.